రైట్. మురళి గారు ఇంకొక మాట చెప్పండి. అప్పుల గురించి కూడా మీరు మాట్లాడిన తర్వాత అప్పులు మీరు చూశారు కదా, ఈ జేసీ ప్రభాకర్ రెడ్డి వర్సెస్ ఆదినారాయణ రెడ్డి గొడవల్లో మీకేమనిపిస్తుంది? దీని మీద కూడా మాట్లాడిన తర్వాత పవన్ కళ్యాణ్ గారి రాజకీయం మీదకి వెళదాం. మురళి గారు, అప్పులు మన ఆంధ్ర రాష్ట్రంలో కాదు, దేశం మొత్తం అప్పులతోనే నడుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మోదీ గారు 70 ఏళ్లలో చేసినటువంటి మొత్తం అప్పులు ఎంతో, ఈయన వచ్చినటువంటి ఈ కాలంలో చేసినంత అప్పులు ఈ 15 ఏళ్లలో, దానికి పూర్వం ఎన్ని ప్రభుత్వాలు మారినాయి, ఆ మొత్తం చేసింది 60 లక్షల కోట్ల రూపాయలు ఇస్తే ఈయన ఆ తర్వాత వచ్చిన తర్వాత ఎంత చేశాడో చూసాము. ఈరోజు రాష్ట్రాల పరిస్థితి కూడా అట్లే తయారైపోయింది. మన రాష్ట్రం ఇంకా ఘోరంగా తయారైపోయినటువంటి పరిస్థితి ఏర్పడింది. చేస్తున్నటువంటి అప్పులు అన్ని కూడా పేదల కోసమే, పేదల సంక్షేమం కోసమని ఈ 75 ఏళ్ళుగా చెప్తూనే ఉన్నారు. ఈ 75 ఏళ్ళుగా పేదరికం ఎందుకు పోవడం లేదు, అసమానతలు ఎందుకు పోవడం లేదు, సామాజిక సమస్యలు ఎందుకు పరిష్కారం కావడం లేదు, నిరక్షరాస్యత ఎందుకు పరిష్కారం కావడం లేదు, ఉపాధి సమస్యలు ఎందుకు పరిష్కారం కావడం లేదు? ప్రతినిత్యం పేదల గురించి తప్ప మరొకరి గురించి ఆలోచించినంత పెద్ద మనుషులు దేశంలోనూ రాష్ట్రాల్లోనూ పరిపాలన చేస్తా ఉంటే ఇంకా పేదలు ఎందుకున్నారు? ఇంకా వాళ్ళకి ఈ ఉచిత పథకాలు ఎందుకు ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఏర్పడతా ఉంది? వీళ్ళ చివరి రక్తపు బొట్టు వరకు మొత్తం పేదల గురించి ఆలోచించే పెద్ద మనుషులంతా కూడా ఈ రకమైనటువంటి పరిస్థితికి కారకులు ఎట్లా అయ్యారు అన్నటువంటిది ప్రధానమైన సమస్య. ఈరోజు దేశం 127 దేశాల్లో పోషకాహారం గురించి, అదే మాదిరి పేదరికం గురించి, ఆరోగ్యం గురించి, ఇంకా రకరకాల అంశాలు లెక్కలు తీసుకుంటే, ధరలతో సహా తీసుకుంటే 114వ స్థానంలో, 127 దేశాల్లో 114వ స్థానంలో మనం ఉన్నాం. మన పక్కన ఉన్నటువంటి శ్రీలంక, బంగ్లాదేశ్, నేపాల్, పాకిస్తాన్ లాంటి దేశాలు కూడా మనకంటే గౌరవప్రదమైనటువంటి స్థానాల్లో ఉన్నాయి. చిన్న చిన్న దేశాలు కూడా చాలా పెద్ద సందేశాన్ని ఇస్తున్నటువంటి పరిస్థితి ప్రపంచంలో కొనసాగుతుంది. ఓకే, దేశం సంగతి తర్వాత చూద్దామండి. మాట్లాడారు కదా, దేశం గురించి కాదు. చంద్రబాబు గారు ఈనాడు, ఆంధ్రజ్యోతి వాళ్ళు అప్పట్లో 1000 కోట్ల అప్పు తెచ్చినా పెద్ద ఎత్తున వేసాయి కదా, ఇప్పుడు రికార్డు స్థాయిలో తీసుకొస్తున్నారట. కానీ ఇది వార్త అయిపోతే అయిపోయారు. ఓకే, చంద్రబాబు గారు కూడా చాలా తీవ్రంగా విమర్శించేవారు కదా, అసలు అప్పుడే అవసరం లేదు, తను వస్తే సంపద సృష్టిస్తానని కదా వారు చెప్పింది. నిజంగా సంపద సృష్టిస్తే గర్వించాలి, కానీ అప్పులు తీసుకురావడం సంపద అవుద్దా అన్నది ప్రశ్న. అవునవును, నేను అనేది కూడా అదే సార్. ఇప్పుడు ఈ రకమైనటువంటి పరిస్థితి దేశమంతా అట్లే ఉంది. మన రాష్ట్రంలో ప్రత్యేకించి పాలక పార్టీలకి మీడియా తోకలుగా తయారైపోయిన తర్వాత, బాకాలుగా తయారైపోయిన తర్వాత, ఎవరిని సమర్థిస్తే వాళ్ళకు డబ్బు కొట్టే కార్యక్రమంగా తయారైపోయింది తప్ప దానికి ఏమి మినహాయింపు లేనటువంటి పరిస్థితి ఉంది. దురదృష్టం అదే నేను అనేది. ఈ రోజు వాస్తవంగా ఇన్ని వేల కోట్ల రూపాయల భారం వేస్తే ఇంతకంటే ముఖ్యమైనటువంటి వార్త మరొకటి ఉంటుందా? అవును, ఆంధ్ర రాష్ట్రంలో బ్యానర్ ఐటమ్ 8 కాలమ్స్ లో బ్యానర్ ఐటమ్ పెట్టి దాన్ని తీవ్రతను ప్రతిబింబించాలి. ఈ దుస్థితి రావడానికి కారణం ఏందని విధానాల మీద విశ్లేషణ జరగాల. రాయలేదనంటే ఒక తోకలుగా అయిపోయి, బాకాలుగా అయిపోయినటువంటి దౌర్భాగ్యకరమైనటువంటి పరిస్థితి కదా. ఇదేదో ఇప్పుడే కాదు, గత అనేక ఏళ్లుగా ఈ ధోరణి ఆంధ్ర రాష్ట్రంలో ఏర్పడింది. ఇది ఈ రోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి పరిస్థితి. ఇది ఏ మాత్రం క్షంతవ్యం కాదు. ప్రజలను అవమానం చేయడం. ఓకే, ఫైనల్ గా ఇంకొక మాట చెప్పండి. జేసీ ప్రభాకర్ రెడ్డి గారికి, ఆదినారాయణ రెడ్డి గారికి మధ్య రాజీ కుదర్చడానికి విశ్వ ప్రయత్నం చేస్తున్నారు చంద్రబాబు గారు. బాగానే ఉందా అది? ఆ రకంగా ప్రజలు గమనిస్తున్నారు. ఎమ్మెల్యేలు జాగ్రత్తగా ఉండాలని నీతులు చెప్పినట్టు లీకులు ఇస్తారు, ఉపన్యాసాలు చెబుతారు. ఇంకోవైపు ఏమో వాళ్ళు చేస్తున్న ఇది ఫ్యాక్షన్ రాజకీయాలనండి, గొడవలనండి, వీటి మీద మీరు రాయలసీమ వారు కదా, సంక్షిప్తంగా స్పందిస్తారు దాని మీద కూడా? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో పాఠాలు చెప్తారు అందరికి, ఎట్లా నిబద్ధతతో ఉండాలి, ఎమ్మెల్యేలు అందరూ ఎంత పట్టుదలగా ఉండాలి, ప్రజలకి ఎట్లా అందుబాటులో ఉండాలి, ఏ రకమైనటువంటి పద్ధతులు పాటించాలని చంద్రబాబు నాయుడు గారు ఒకవైపున, పవన్ కళ్యాణ్ గారు మరోవైపున కూర్చొని పాఠాలు చెప్తా ఉంటారు. కిందకు వచ్చేటప్పటికి ఎమ్మెల్యేలు మద్యం షాపుల్లోంచి 30% ఆఖరికి బూడిదను కూడా వదలకుండా ఎట్లా కొట్టుకుంటున్నారో చూస్తున్నాం మనం. ఏమాత్రం వీళ్ళు ఎంత బాధ్యత రాహిత్యంగా తయారైపోయారంటే, ఆయన పాఠాలు చెప్తాడు, వీళ్ళు ఆచరణలో దుర్మార్గమైనటువంటి పద్ధతులకి పాల్పడుతూ ఉంటారు. మామూలుగా ఈ రోజు పరిస్థితి ఎట్టయిపోయింది, ఎమ్మెల్యేల పరిస్థితి కానిస్టేబుల్ బదిలీ కూడా డబ్బులు తీసుకుంటున్నారు, ఎస్ఐల బదిలీలకి డబ్బులే, లేదంటే డిఎస్పీల దగ్గర నుంచి ప్రతి ఒక్కరికి డబ్బులు కట్టి వాళ్ళ మనుషులను పెట్టుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. ఏమయ్యా అని చెప్పి అడిగితే పోలీస్ స్టేషన్లు రియల్ ఎస్టేట్ పంచాయతీలు కేంద్రాలుగా తయారైపోయినాయి. రెవెన్యూ ఆఫీసులు ఈరోజు అన్ని రకాల అడ్డాలుగా తయారైపోయినాయి. ప్రభుత్వ కార్యాలయాన్ని కూడా
ఆ ఎవడు అధికారంలో ఉంటే వాళ్ళకి చేతుల్లో చెప్పు చేతల్లో తయారైపోయినటువంటి పరిస్థితి ఉంది. ఏమయ్యా ఈ రకమైనటువంటి అన్యాయం అని ఎవడన్నా ప్రశ్నిస్తే 100 కోట్లు ఖర్చు పెట్టాం, 100 కోట్లు ఖర్చు పెట్టినోడు ఎన్నికల్లో గెలిచిన తర్వాత నీ గురించి ఆలోచించడానికి కాదు అని బహిరంగంగా మాట్లాడుతూ ఉన్నారు. ఈ రోజు అది దౌర్భాగ్యం ఏంటంటే, ఈ ఆంధ్ర రాష్ట్రంలో దౌర్భాగ్యం ఏంటంటే, మేము 100ల కోట్ల రూపాయల డబ్బులు ఖర్చు పెట్టి గెలిచాము కాబట్టి ఈ రోజు సంపదని దోచుకోవడం మా హక్కు, మా ఇష్టానుసారం మేము ఉంటాము. ఆయన ఏదో చెప్తే అసెంబ్లీలో చెప్తే లేదా పాఠాలు చెప్తే పాఠాలు వినడానికి కాదు మేము ఉండేది. ఆయన చెప్పేది ఆయన చెప్తాడు, మేము చేసేది మేము చేస్తాం అనే దానికి పరాకాష్ట కాదుగా. చెప్పడం వేరు, ఇప్పుడు రాజీకి పిలవటం కదా. ఇప్పుడు రాజీ అవుద్దంటారా? మళ్ళీ జనం కొట్టుకోవాలి అక్కడ. రాజీ బయటపడకుండా ఇవన్నీ చేసుకోండి, బయట ఎందుకు పడతారు, నీకెంత ఆయనకెంత పంచుకోండి అని చెప్పి మాట్లాడుకోవడం తప్ప ఏముంది సార్? రాజీ ఏమి చేస్తారు? రాజీ ఇట్లాంటి వాటిలో కేసులు పెట్టి జైలుకు పంపించాలా? ఈ రోజు సంపదని, ప్రజల సంపదను కొల్లగొట్టే వాళ్ళ పట్ల ఏం నిజంగా నిజాయితీ ఉంటే వాళ్ళు బహిష్కరించాలా పార్టీల నుంచి. ఈ రకంగా మీరు తన్నుకు చేస్తారా అని చెప్పి ఈ రకమైనటువంటి పద్ధతిలో ఉంటారని ఆయన ప్రభాకర్ రెడ్డి గారు అయితే డైరెక్ట్ గా 30% 20% 30% నాకు ఇవ్వాల్సిందే అని డిమాండ్ చేస్తే కూడా నో యాక్షన్. అట్లాగే ఆయన ఏకంగా ఎస్పీ గారికే ఉత్తరం రాశాయంట, నేను ఆ సంగతి చూస్తాను, తాడిపత్రికి ఎట్లా వస్తాడో ఆదినారాయణ రెడ్డి వెహికల్స్, ఆయన గ్రూప్ వెహికల్స్ అని అన్నారట. ఈయన వెళ్ళేమో, ఆదినారాయణ రెడ్డి గారు వెళ్ళేమో సీఎం రమేష్ గారి సిబ్బంది మీద దాడి చేశారంట, అదానీ గ్రూప్ వాళ్ళు పెడుతున్నటువంటి ప్రాజెక్టు పనులు చేస్తున్న వాళ్ళ మీద. సో అయినా కూడా నో యాక్షన్. అదే వేరే వాళ్ళ మీద అయితే సోషల్ మీడియా యాక్టివిస్టుల మీద ఎంత నీచంగా ఎంత దారుణంగా కేసులు పెడుతున్నారు. ఆర్గనైజ్డ్ క్రైమ్ అంటే వాళ్ళ మీద తప్పు చేస్తే తప్పు కేసు పెట్టండి, తప్పేం కాదు, ఎవరు కాదను. కానీ ఆ పెట్టే తీరు, తిప్పుతున్న తీరు, పోలీస్ స్టేషన్లు పెట్టి తిరుగుతున్న 1, 10, 20, 30 ఏమిటి అరాచకం. ఎన్నిసార్లు చెప్పినా అది అట్లాగే అయిపోయింది. మురళి గారు బాధపడటం తప్ప మీరు నేను చేయగలిగింది ఏమీ లేకుండా పోయింది.